కుంటివాడిని స్వస్థపరిచిన అద్భుతం. ఒకరోజు పేతురు మరియు యోహాను ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయ ద్వారం దగ్గర ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. అతడు పుట్టుక నుండి నడవలేనివాడు. అయితే ప్రతిరోజు అతనిని అక్కడికి తీసుకుని వచ్చి దేవాలయంలో వెళ్ళేవారిని భిక్ష అడగమని కూర్చోబెట్టేవారు. పేతురు మరియు యోహాను దేవాలయంలోకి వెళ్ళబోతుండగా ఆ కుంటివాడు వారిని చూసి భిక్ష అడిగాడు. పేతురు యోహానుతో కలిసి అతన్ని చూసి ఇలా అన్నాడు, మా వైపు చూడు. అయితే అతను ఏదైనా డబ్బిస్తారేమో అని ఆశతో వారిని చూశాడు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు, వెండి కానీ బంగారం కానీ నా దగ్గర లేదు, కానీ నాకున్న దాన్ని నీకు ఇస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని చెప్పి పేతురు అతని కుడి చెయ్యి పట్టుకొని అతన్ని లేపాడు. అయితే వెంటనే అతని కాలు బలపడ్డాయి. అతడు లేచి నడవటం ప్రారంభించాడు. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ దూకుతూ పేతురు మరియు యోహానుతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు. అతన్ని చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంతకుముందు అతడు దేవాలయ ద్వారం దగ్గర భిక్ష అడిగిన మనిషి. అయితే బైబిల్ వాక్యం ప్రకారం అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి అపోస్తుల కార్యములు 3:6. ఆమేన్. అయితే అద్భుతం పేతురు శక్తితో కాదు, యేసు నామశక్తితో జరిగింది. యేసు నామంలో శక్తి ఉంది. ఆయన నామం జీవితాలను మార్చగలదు. ఆ కుంటివాడు నడవలేనివాడు, కానీ యేసు నామం విన్నప్పుడు అతని జీవితం మారిపోయింది. అయితే ఈరోజు కూడా యేసు నామం మన జీవితాలను మార్చగలదు. ఎందుకంటే యేసు నామంలో శక్తి ఉంది. ఆమేన్.